అన్నయ్య నువ్వేమో వామన్లో ఉన్నావు, నేనేమో ఐరావతంలో ఉన్నాను. మనం వెళ్లే గుళ్ళో అమ్మాయిలు ఎవరైనా మన మీద మనసు పారేసుకుంటారంటావా? పారేసుకోకర్లేదురా. ఆ రాములు వారి గుళ్ళో దండం పెట్టుకుంటే ఏ కన్ను పిల్ల అయినా సరే కన్ను కొట్టంగానే టపక్కమని కాలం మీ పడిపోతుంది, మనకి పెళ్ళైపోతుంది. అయ్యోయ్ మన పెళ్ళైపోతున్నా? అదే ఆ రాములు వారి మహిమరా. ఒరే ఎదవల్లారా, ఎవరమ్మా అది? ఆకాశవాణి రా. ఆకాశవాణి దూరదర్శన. అమ్మా ఆకాశవాణి, మా ఇద్దరికి శ్రీరామ ఉత్సవాల్లో పెళ్లిళ్ళు అవుతాయి లేదా? ఏ శ్రీరామనవమికో చెప్పలేను గాని ఏదో ఒక శ్రీరామనవమికి పెళ్లిళ్ళు అవుతాయిరా బడుతాయిలో. కింద నుంచి మాట్లాడుతున్నాడు తల్లే. ఆకాశవాణి అన్నం తింటోందిరా, అందుకని భూమాతని నేను మాట్లాడుతున్నాను. ఓహో ఒరే, అన్నం అంటే గుర్తుకొచ్చింది. కింద కాడ గిన్నెలో అన్నం గోంగూర పచ్చడి ఉంది, తీరా తిందాం. అవును తిందాం తిందాం, అదే తృప్తిగా ఉంటుంది. అబ్బా పచ్చడి ఇంకా వేడిగానే ఉంది రోయ్. నాయనమ్మ చేస్తే అంతేరా, అదో తృప్తి, వేడి తృప్తి. ఎవరమ్మా నువ్వు? కనపడ్డాలా? చాలా తృప్తిగా ఉన్నావు. నువ్వేంట్రా తుత్తి గడివా? కాదు, అయ్యాం బెదర్ ఆఫ్ తృప్తి. ఓ చిన్న తుత్తి పెద్ద బండ. ఓ ఎగేసుకుని ఎక్కడికి బయలుదేరారు? పెళ్లి చేసుకోవడానికా? ఎద్దు పేడకి గోంగూర పచ్చడికి తేడా తెలియని మొద్దులారా, పెళ్లి చేసుకుని ఏంట్రా చేస్తారు? డిఫరెన్స్ తెలియలేదే. డిఫరెన్స్ వస్తే పర్వాలేదు గాని తేడాలు మాత్రం రాకూడదు. ఆడవాళ్ళకి మొగళ్ళే, మగాళ్ళకి పిల్లలకి చూపించే గోళీలు. అబ్బాయి అబ్బాయి, ఈ గోళీలు మొగుళ్ళని చూపిస్తాయా? అవునమ్మా, మామూలు గోళీ కాదు, అల్లావుతున్న గోళీలు. వాడి చూడండి. దీన్ని ఏం చేయాలి? ఏమీ లేదు, ఈ గోళీ పట్టుకుని కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఈ గోళీ విసరండి. ఈ గోళీ ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాడే నీ మొగుడు. ఇది ఎంత అవుతుంది? 10 రూపాయలు మాత్రమే అమ్మా. 10 రూపాయలు? బేరమాడద్దు, మహత్తరమైన గోళీలు. సరే ఇదిగో ఒకటి. రామ్ రామ్. అలాగే. రామచంద్ర శ్రీరామచంద్ర. ఏంటి వెతుకుతున్నావు? ఏంటమ్మ గారు? ఆ పిల్లలా ఉందిరా? ట్యూబ్లు ఇట్లా మిలమిల మిలమిల మెరిసిపోతుందమ్మ గారు. వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయిందమ్మ, నోరు మూసుకో, ఈగలు దొరుకుతాయి. ఎలా ఉన్నాడు కుర్రాడు? కస్సుమంటున్నాడు. వాడు కూడా పెళ్ళాం కోసమే ఇక్కడికి వచ్చాడు. పెళ్ళాం కోసమా? నిజమా? మరలా చూసి వెళ్ళిపోతున్నాడే. ఈ వెంకటలక్ష్మి ఆనలేదు ఆయనకి. సరిగ్గా చూస్తున్నాడు. వెళ్ళి చూపించు నీ అందాన్ని. ఇంకా ఆలోచిస్తావేంటి? ఎలా దూకు, దడదళ్ళు ఆడించేసాయి. నమస్కారం. ఎవరిది? నేనే నేనే నేనే. మళ్ళీ ఏం పారేసుకున్నావు? మీ దగ్గర గోళీలు లేవా? దేనికి? మీరు పెళ్ళాం కోసం రాలేదా? లేదు. వాడి మాటలే నమ్మద్దు. నీలాంటి కసలాడే పిల్ల కోసం వెతుకుతున్నాడు. గట్టిగా ట్రై చెయ్యి. మళ్ళీ గోళీని కాళ్ళ సందులో వేస్తే తంతాడేమో. అబ్బా, అయితే ఓ పని చేయమ్మా, ఈసారి గోలి తీసుకొని నెత్తి మీద టపామని కొట్టాయి. అలాగే. ఏంటి అలాగే? నిజంగానే కొడతావా ఏంటి? పిసుకుతాడు గొంతు. మరేం చేయను? ఓ పని చేయండి, ఈ పండు మీరు తినేసి మీరే తొక్క కింద పడేసి మీరే దాని మీద కాలేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయి దెబ్బలు మరి గుద్దేసుకోండి. ఆ ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి.
చేతుల్లో తొక్క పడేశాడు. మనం ఇవాళ పెళ్లి చేసుకుందాం. ఉసే వెంకటలక్ష్మి, అలా పడిపోయావేమిటే? ఎవరైనా? నా మనోడు. ఏం పెడుతున్నావు ఆయనకి? 18 ఏళ్ల పడుచుని మీద పడితే ఆకుని తీసినట్టు తీసి పారేశాడే. పెట్టు చేస్తున్నారమ్మా, ఆయన సంగతి మాకు తెలుసు కదా. నువ్వు మాత్రం పట్టు వదలకుండా లైన్ లో ఉండి తగులుకో. మా అయ్యగారు కాబోయే జంటలకి పంచా చీర జాకెట్ ఇస్తున్నారు. రండి రండి తీసుకోండి. వెళ్ళరండి, రండి. వెళ్ళండి. అయ్యా దేవుడి దేవుళ్ళు పెళ్లి కుదిరినాలే, మీ చల్లని చేత దీవించండి బాబు. అలాగే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని ఆయన. పిల్ల పక్క ప్రాణిలా ఉంది. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళరా. అది మీ దగ్గరే ఉంచుకోండి. అదేంటి, నీకు నచ్చిన మగాడికి చెందాల్సిన నూతన వస్త్రం ఇది, తీసుకో. మీరే వెంకటలక్ష్మికి నచ్చిన మగాడు. వెంకటలక్ష్మి. అబ్బా ఇప్పుడు కాదు, తాళి కట్టిన తర్వాత గుమ్మం దగ్గర భార్య పేరు చెప్పాలి. బాబయ్య, ఈ అమ్మాయికి మతి సరిగా లేనట్టుంది, చూడు. అవును, మిమ్మల్ని చూడగానే ఫుల్లుగా మతిపోయింది. మీరు నన్ను చేసుకోను అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. అడుగుతుంది నిన్నే, ఏం చేస్తావో చెప్పు. ఈ కళ్యాణ ఉత్సవాల్లో ఎవరికి నచ్చిన మొగుడిని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ వెంకటలక్ష్మికి దేవుడు చూపించిన మొగుడు ఈయన. ఈయన కాదంటే నేను ఇప్పుడు నదిలో దూకి చేస్తాను. దూకి చావండి, చావండి చూద్దాం. నిజంగానే చేస్తాను. బెదిరింపులు వద్దు, అంత పౌరుషం ఉంటే వెళ్ళి దూకు చూద్దాం. దూకు దూకు. అబద్ధం అనుకుంటున్నారా? నేను నిజంగానే దూకుతాను. ఏదో మాట వరుస కంటే ఇది నిజంగానే దూకెట్టుగా ఉంది. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసమే అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగనరకపోతే